ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆఖరి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి